అందరికీ నమస్కారం. పత్రిజీ ధ్యాన మహాయాగ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో పాటు ఉన్నారు 18 సంవత్సరాలుగా పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్‌లో ఉంటూ వశిష్ఠ గౌతమికి ట్రస్టీగా వ్యవహరిస్తున్న కశెట్టి శివాజీ గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే మేడం. సార్, పత్రిజీ ధ్యాన మహాయాగం గురించి ఇప్పుడు 4గోది జరుపుకోబోతున్నాం. 3 కంప్లీట్ అయిపోయి సక్సెస్‌ఫుల్‌గా 4గోది జరుపుకోబోతున్నాం. ఈసారి విశిష్టత ఏంటి సార్? ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాల పత్రి మేడంకి, అలాగే ఆ హాస్టల్ మాస్టర్స్ అందరికీ, మన పిరమిడ్ మాస్టర్లు అందరికీ కూడా చాలా 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 ధన్యవాదాలండి. మరి ఈ రోజు మరి పిఎంసి ద్వారా నన్ను ఆహ్వానించినందుకు చాలా కృతజ్ఞతలు. మరి పత్రిజీ ధ్యాన మహాయాగం 4 చాలా అద్భుతంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్న చైర్మన్ విజయభాస్కర్ రెడ్డి గారికి, వారి ట్రస్టీస్ కి, అక్కడ పనిచేసిన అందరికీ చాలా 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 కృతజ్ఞతలండి. ఈ యాగం మొట్టమొదటి మనం ధ్యాన మహా చక్రాలు అని 2012లో స్టార్ట్ చేశారు. అప్పటి నుంచి ధ్యాన మహా చక్రాలు, ధ్యాన మహా యజ్ఞాలు అయిపోయినాయి. ఇప్పుడు పత్రిజీ ధ్యాన మహా యాగం 3 అయిపోయి 4గోది అంగరంగ వైభవంగా మరి జరగడానికి చాలా ఏర్పాట్లు చేస్తున్నారు. మరి ఈ సందర్భంలోనే లాస్ట్ నెల 11వ తారీఖున జ్యోతిని మొత్తం ఈ భూమండలం అంతా పత్రిజీ చైతన్యాన్ని విస్తరించాలని జ్యోతిని తీసుకురావటం ఇంకా ఇంకా అద్భుతం. మరి ఆ జ్యోతి భీమవరం వచ్చింది. భీమవరం అంతటా కూడా తిరిగింది. ఎక్కడికి వెళితే అక్కడ ఆ జ్యోతి పత్రి సార్ వచ్చినట్టే అందరూ ఫీల్ అయ్యారు. పత్రి సార్ మా ఊరు వచ్చారు, జ్యోతి వస్తే జ్యోతి కాదు, అది పత్రిజీ చైతన్యం వచ్చింది అనేది ఎంత ఆనందపడ్డారంటే వాళ్ళందరూ మాటల్లో చెప్పలేము. అసలు ఆనందం గంతులు. అంత అద్భుతంగా ఈ యాగం అద్భుతంగా జరుగుతుంది అని అనటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు మేడం. సార్, అయితే యాగాలు లేదంటే ఇప్పుడు యజ్ఞాలని, చక్రాలని చేశారు. వీటి విశిష్టత ఏంటి? ఇప్పుడు జరుపుకోబోయే యాగాల విశిష్టత ఏంటి సార్? వీటి మూడిటి మధ్యలో ఉన్న వ్యత్యాసం ఏంటి? మేడం, మొట్టమొదట ప్రపంచ శాంతి జ్ఞాన మహా యజ్ఞం అని పెట్టారు మొట్టమొదట. తర్వాత ధ్యాన మహా చక్రాలు అయిపోయినాయి. ఇప్పుడు ధ్యాన మహా యాగం. ఒక యజ్ఞం, ఒక యాగము. యజ్ఞం అనేది మనం నిష్కామకరంగా చేసే ప్రతి పని కూడా ఒక యజ్ఞమే. ఈ రోజు ఈ జూమ్ ద్వారాగా మనం ఎంతో మందికి ఇది మనం అందించడం అంటే ఇది ఒక యజ్ఞమే. ఏ పనిని ఫలాపేక్ష లేకుండా, ఫలాపేక్ష రహితంగా చేసిన ప్రతి పని అది యజ్ఞంతో సమానం. ఒక ధ్యానం చెప్తాం యజ్ఞం, ఒక శాకాహార ర్యాలీ చేస్తాం యజ్ఞం, ఒక ఇంటికి వస్తాం అతిథికి భోజనం పెడతాం అది యజ్ఞం. ప్రతి పని నువ్వు నిస్వార్థంగా ఫలాపేక్ష లేకుండా నువ్వు ఏదైతే చేస్తావో అది ఒక యజ్ఞం. వాళ్ళ మరి అదే ఆశయంతో పత్రిజీ ధ్యాన మహాయాగం కొన్ని లక్షల మందికి అక్కడ వచ్చిన వాళ్ళందరికీ మరి ఉచితంగా అన్నదానం, అన్న వితరణ జరుగుతుంది కొన్ని లక్షల మందికి. మరి ప్రతిసారి కూడా 3 గంటలు ధ్యానం ఉండేది. ఈసారి ఉదయం 3 గంటలు, సాయంత్రం 3 గంటలు, 6 గంటలు ధ్యానం పెట్టడం ఇంకా 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 అద్భుతం. ఇది ఉండి కొద్ది సారు ఈ భూమండలం అంతా కూడా అందరూ ధ్యానమయం అయిపోతుంది, ధ్యాన జగత్ అవుతుంది అని అనడానికి దినదిన ప్రవర్ధమానంగా ఇది అద్భుతంగా ఈ వెళ్తుంది అనడానికి ఇది ఒకటే కారణం. మరి తిరుపతిలో ప్రపంచ శాంతి ధ్యాన మహాయజ్ఞం జరిగింది 6 గంటలు. అద్భుతం. అక్కడ టీటీడీ ట్రస్టీ వాళ్ళే ఆశ్చర్యపోయారు, ఇన్ని లక్షల మంది ధ్యానం చేసే వాళ్ళే ఉన్నారని. మనం అక్కడ కొంతమంది, ఇక్కడ లక్షల మంది ఉన్నారు. ప్రపంచం అంతా ఈ ధ్యాన మహాయాగం వైపు చూస్తుంది అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చాలు మనకి. ఇందులో మన అందరం ఉండడం చాలా చాలా అదృష్టం మేడం. సార్, అయితే ఇప్పుడు 3 గంటల యాగాన్ని 6 గంటలకు మార్చారు. సో, దీని వెనకాల ఉన్న ముఖ్య ఉద్దేశ్యం ఏంటి సార్? ప్రపంచంలో 6 గంటల ధ్యానం ఎక్కడ జరగదు. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఏ ఏ ఆర్గనైజేషన్ లో చూసుకోండి 1 గంట ఉంటుంది, 2 గంటలు ఉంటుంది. రోజుకి 6 గంటలు ధ్యానం చేసే వరల్డ్ రికార్డ్ అవుతుంది మేడం. దీని వెనకాల ఉంటున్న ఈ చైతన్యం అనేది, ఈ ధ్యానం చేసినప్పుడు ఈ యొక్క వైబ్రేషన్స్ భూమండలం అంతా వెళ్ళి
భూమి మీద ఉన్న ప్రతి జీవి, ప్రతి ఆత్మ కూడా ఒక ఉన్నతమైన స్థితికి ఎదగటానికి, ఒక ఉన్నతంగా ఉండటానికి, ఆ చైతన్యం ఇంకా ఇంకా విస్తరించడానికి మానవుల్లోని సమస్త జీవరాశులు కూడా ఆనందంగా ఉండటానికి ఈ గొప్ప ఉదాహరణ చాలు. అందుకే ఇది 6 గంటలు పెట్టారు. హ్మ్. సంగీతంతో ధ్యానం, సామూహిక ధ్యానం, 6 గంటల ధ్యానం. ఇంతకంటే గొప్పది ఇంకెక్కడ ఉండదండి నాకు తెలిసి. సరే అయితే 3 గంటల ధ్యానంతోనే ఇంత సామూహిక ధ్యానంలో అంత చైతన్యపరుస్తుంది. ఇప్పుడు 6 గంటల ధ్యానంతో ఇంత సామూహికంగా చేయబోతున్నారు. ఇది ఎలా ఉండబోతోంది సార్? 6 గంటలేండి మన మాస్టర్స్ 60 గంటలు కూర్చోమన్నా కూర్చుంటారు. ప్రపంచ శాంతి కోసం పిరమిడ్ మాస్టర్ల సేవ అసామాన్యమైనది. అసామాన్యమైనది. పిరమిడ్ మాస్టర్ అంటే మామూలు వ్యక్తి కాదు. హ్మ్. ఈక్వల్ టు పత్రిజీ. ఈక్వల్ టు పత్రిజీ. సో, మీరు ఇప్పుడు ఎవరినైనా తీసుకోండి. నేను ధ్యానం చేస్తున్నాను అన్న వ్యక్తిని, పిరమిడ్ మాస్టర్ కాకుండా ఏ వ్యక్తినైనా కూర్చోబెట్టండి. 6 గంటలు ధ్యానం చేస్తారండి. కానీ ఇతను అలా ఎందుకు మన మాస్టర్స్ ఎందుకు కూర్చోగలుగుతున్నారంటే 6 గంటలు ఎందుకు కూర్చోబెడుతున్నారంటే ఆ యొక్క వైబ్రేషన్స్ ఈ భూమండలం అంతా విస్తరించాలి. ఓన్లీ ఒక కర్తాలే కాదు, తెలంగాణయే కాదు, ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశమే కాదు, ప్రపంచం అంతా కూడా ఈ వైబ్రేషన్స్ వెళ్ళాలని ఇది పెట్టారు. చాలా 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 అద్భుతం. ఆ పెట్టిన ఆలోచన వచ్చిన మాస్టర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్ మేడం. సరే అయితే ఇప్పుడు సూపర్. భీమవరంలో పత్రిజీ ధ్యాన మహాయాగ కార్యక్రమానికి సంబంధించి ఎలా ప్రచారం చేస్తున్నారు? ప్రజల నుంచి ఎలాంటి స్పందనొస్తోంది? ఎవరు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు సేవలందించడానికి? ఈ వివరాల గురించి చెప్పండి సార్. అద్భుతం మేడం, అద్భుతం. హ్మ్. అది మన భీమవరం, మన పిఎస్ఎస్ఎం, మన భీమవరం చైర్మన్ మన రుద్రరాజ్ పెద్దివర్మ గారు మరి చాలా చాలా కృషి చేస్తున్నారు ధ్యాన మహాయాగానికి. ఆయన నేను మరి ఒక బాధ్యత తీసుకుని మరి విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చినప్పుడు తటవర్తి రాఘరావు గారి దగ్గర అక్కడికి వెళ్ళి అక్కడ ఆయన దగ్గర బుక్స్ తీసుకుంటాం. ఆ బుక్స్ తర్వాత ఆ బుక్స్ అన్ని కూడా మరి అన్ని చోట్లకి ఆయన పట్టుకెళ్ళి ఇవ్వటం. ఆ, మరి నేను కొన్ని చోట్ల నేనే వెళ్తాం. అందరూ కూడా చాలా ఆనందంగా బుక్స్ అందరూ తీసుకున్నారు. చాలా ఆనందంగా ఫోన్ చేసి మరి అడిగి ఆ పుస్తకాలు తీసుకున్నారు. మరి అందరూ కూడా చాలా అద్భుతంగా తీసుకున్నారు. ఈసారి కొత్త వాళ్ళు కూడా వస్తారు. మీరంతా రెడీ చేసుకోండి. అయితే ఇప్పుడు ప్రచారంలో భాగంగా శాకాహార ర్యాలీ సార్ మెయిన్‌గా. అని ఎన్నో ప్లకార్డ్‌లు పెట్టుకొని నినాదాలు చేస్తూ వెళ్తూ ఉంటారు. సో, శాకాహార ర్యాలీలో ఎలాంటి స్పందనొస్తాంది? శాకాహార ర్యాలీ అనేది పిఎస్ఎస్ఎం మూవ్‌మెంట్ లో వచ్చిన తర్వాతే శాకాహార ర్యాలీ అనేది జరుగుతుంది మేడం. ఇది గురువు గారు తలపెట్టిన అద్భుతమైన ప్రోగ్రామ్స్ లో ఇది ఒకటి. ఆ ర్యాలీ జరిగినప్పుడు ప్రతి ఒక్క ఆ కామన్ మ్యాన్ యొక్క చూపు ఈ శాకాహార ర్యాలీ మీద పడుతుంది. అంటే ఇంతమంది శాకాహారులు ఉన్నారా? ఇంతమంది ధ్యానం చేసే వాళ్ళు ఉన్నారా? వీళ్ళందరూ నిజంగా శాకాహారులేనా అని కొంతమందికి ఆ చివర ఉన్న వ్యక్తుల్ని, ఈ మధ్యలో ఉన్న వ్యక్తుల్ని అడగటం జరిగింది. హ్మ్. బాబు ఇప్పుడు కాదు 15 సంవత్సరాల నుంచి మేము శాకాహారం అంటే వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. శాకాహార ర్యాలీలు ఇంకా జరగాలి మేడం. ఇంకా ఇంకా జరగాలి. ఎంత ఎక్కువ శాకాహార ర్యాలీలు జరిగితే ఆ వైబ్రేషన్స్ అక్కడ జరిగే ప్రాంతాల్లో ఆ వైబ్రేషన్స్ వెళ్ళి వాళ్ళు కూడా ఆ వైబ్రేషన్స్ కి వాళ్ళు ఈ శాకాహార ర్యాలీ చూసినప్పుడు వాళ్ళ మనసులో ఒక ఆలోచన పుడుతుంది. ఓహో! మనం ఇది తినకూడదని చెప్పారు కదా! ఇది పాపం అని చెప్పారు కదా! అని అతను అనుకున్నప్పుడు అతనికి ఏదో ఒక సందర్భంలో అందులోంచి రియలైజ్ అవుతాడు. మనం ఈవేళ వెళ్ళిపోతే ఈవేళే మారిపోతుందని కాదు. మనం ఇలా ప్రతిరోజు ధ్యాన మహాయాగాలు ఇంత అద్భుతంగా జరుగుతాయని మనమే ఎప్పుడు అనుకోలేదు. హ్మ్. ఇంత ధ్యానం మనం ఎప్పుడైతే ఆ వ్యక్తి కళ్ళు మూసుకుని కొంచెం సేపు ధ్యానం చేయాలి అనే ఆలోచన వచ్చినప్పుడే భగవద్గీతలో ఒక గొప్ప శ్లోకం ఉంటుంది. ధ్యానం ధ్యానం చేసినప్పుడు కాదండి. ధ్యానం చెయ్యాలన్న తలంపు చేత మాత్రం చేతనే మనుషుడు తన కర్మలన్నీ గుళ్ళు, గోపురాలు, యజ్ఞయాగాదులు ఎన్ని చేసినా సరే వాటికంట ధ్యానం చేయాలన్న తలంపు చేత మాత్రమే ఇవన్నీ దాటి పైన ఉంటాడంట. చూడండి ఎంత గొప్పదో. హ్మ్. మరి ధ్యానం యొక్క విశిష్టతని ప్రచారం చేయటానికి పిరమిడ్ మాస్టర్లు ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మేడం. ఇది అద్భుతం. శాకాహార ర్యాలీలు. శాకాహార ర్యాలీలో ధ్యానం అనేది మెయిన్ కాన్సెప్ట్ గా ఉంటుంది. తర్వాత శాకాహార ర్యాలీలు అనేది మెయిన్ కాన్సెప్ట్ గా ఉన్న దాని వెనకాల అంతరార్థం ధ్యానం ధ్యానం కూడా ప్రచారం 2 సైమల్టేనియస్ గా జరుగుతున్నాయి మేడం శాకాహార ర్యాలీలు.
సార్ అయితే ఇప్పుడు వరకు మీరు ధ్యాన యాగాల్ని ఎన్ని అటెండ్ అయ్యారు సార్? ఇప్పుడు ఇది నాలుగోది జరగబోతోంది. అటెండ్ కానిది ఇప్పుడు అని అడగండి మేడం. ఎప్పుడు అటెండ్ అవుతాను. హ్మ్. ప్రతి ధ్యాన మహాయాగానికి ఇది నాలుగోది. హ్మ్. 3 అటెండ్ అయ్యాం. ఇది నాలుగోది. ధ్యాన మహా చక్రాలు అయిపోయినాయి. ధ్యాన మహాయజ్ఞాలు. హ్మ్. ఒక్క సంవత్సరం కూడా నేను అటెండ్ కాని సంవత్సరం లేదు. హ్మ్. హెడ్ మాస్టర్ అయ్యిండి అటెండ్ కాకపోతే వేస్ట్. సో, ప్రతి ఏడు జరిగే యాగాలకి, ఈ ఏడు జరిగే యాగాలకి విశిష్టత ఏంటి సార్? ఖచ్చితంగా ఉంటుంది మేడం. ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ విశిష్టత ఏంటంటే 6 గంటలు, 6 గంటలు ధ్యానం చేయించడం ఒకటి. అలాగే అద్భుతమైన హ్మ్, మాస్టర్స్ అద్భుతమైన సంగీతంతో కూడిన యజ్ఞ సంగీత జ్ఞానం ఒకటి. అలాగే భక్తుల సంగీతం ఈసారి ఇంకా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక కొత్త విధానంలోకి. అలాగే వచ్చిన వాళ్ళందరికీ కూడా అకామిడేషన్ కూడా చాలా ఎవ్వరికీ ఎలాంటి ఇబ్బంది కలగకుండా చాలా ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని అప్పుడు 2 నెలల ముందు నుంచే దీన్ని స్టార్ట్ చేశారంటే మరి మాస్టర్స్‌కి సేవలు ఎలా అందించాలనేది ఈ ఈ యాగమే ఒక నిబద్ధతగా తెలుస్తుంది మేడం. సార్ అక్కడ ఇప్పుడు ధ్యాన మహాయాగాల్లో ఎలాంటి రకమైన సేవలుంటాయి సార్? సేవ అనేది నిజంగా ప్రతి మాస్టరు సేవ చేయాలని సేవాదళ మాస్టర్స్ అందరికీ కూడా చాలా చాలా కృతజ్ఞతలు. వాళ్ళు సేవలో అన్నదానంలో ఇన్ ఒకరోజు మనం ఇంటికొచ్చినప్పుడు ఒక నలుగురు వ్యక్తులకి ఆ రోజు భోజనం పెట్టాలంటే అన్నీ తడుముకుంటాం. ఏముందో కంగారు పోతాం. మరి నాతో పాటు ఒకసారి కొత్త వ్యక్తి వచ్చాడు. ఏంటి ఇన్ని లక్షల మందికి ఇంత డిసిప్లిన్‌గా ఇన్ని లక్షల మందికి జరుగుతుంది. అసలు ఇది ఎక్కడన్నా జరుగుద్దా ఇది అని. ఎక్కడా జరగదు. ఒక్క పిఎస్ఎస్ఎంలోనే జరుగుద్ది సార్. నిజంగా మేడం. ఒక్క పిఎస్ఎస్ఎంలోనే రోజుకి 1,00,000 మందికి ఉదయం బ్రేక్‌ఫాస్టు, లంచ్, డిన్నరు, అకామిడేషను ఇలా ఎందుకు జరుగుతుందంటే, మన పిరమిడ్ మాస్టర్‌లో ఒక డిసిప్లిన్ ఉంటుంది మేడం. ఆ డిసిప్లిన్ ద్వారాగా వాళ్ళు అద్భుతంగా ఏం ఏది ఉంది అక్కడ అని ఒక తోసుకోరు. నిదానంగా వెళ్తారు. నిదానంగా వస్తారు. మరి ఈ సిస్టమాటిక్ అంతా కూడా పిఎస్ఎస్ఎంలోనే జరుగుతుంది. మరి అంత అద్భుతమైన అకామిడేషన్ ఏర్పాటు చేసి, అన్న వితరణ ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా ఇది గొప్ప ప్రత్యేకత అండి. చాలా స్పెషల్‌గా ఏర్పాటు చేశారు ఈసారి. మరి ఎవరికీ ఎలాంటి ఇది కలగకుండా కింద నేల మీద కాకుండా బెంచెస్ టైప్‌లో అకామిడేషను మరి పెయిడ్ అకామిడేషను కార్డ్స్ ఇయన్నీ కూడా చేశారు. మరి ఏర్పాటు చేసిన మాస్టర్ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎన్ని సేవా విభాగాలుంటాయి సార్? ఎప్పుడైనా సేవలో మీరు పాల్గొన్నారా? అక్కడ నిజంగా చెప్పాలంటే ఒక్కొక్క చాలా డిపార్ట్‌మెంట్లుంటాయి. ఒక అన్నదానం ఒకటే మనకు కనిపించేది. కానీ అక్కడ వాటర్ రావడానికి, టాయిలెట్స్ క్లీన్ చేయటానికి, టాయిలెట్స్‌లో నీళ్లు రావటానికి, పైప్ లైన్‌లు ఏర్పాటు చేయటానికి, సో రవాణా సౌకర్యానికి, ట్రాన్స్‌పోర్ట్ సౌకర్యానికి, అకామిడేషన్‌కి, ఆ బెడ్స్ ఇచ్చేవాళ్ళకి, అన్ని విభాగాల నుండి కూడా అలాగే స్టేజ్ దగ్గర సరస్వతి ప్రాంగణం అద్భుతం మేడం. హ్మ్. సరస్వతి ప్రాంగణంలో అక్కడ చూసేవాళ్ళకి, అలాగే శక్తి స్థల్ దగ్గర ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తూ వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా అక్కడ అందరిని ధ్యానం చేసుకునే విధానంగా మరి ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. అది ఒక ప్రత్యేకత. ప్రతిది శక్తి స్థలం. ఈ ప్రపంచంలోనే ఇది ఒక తలమానికంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. షిరిడీ సాయి సా షిరిడీలాగా అవుతుందిది. మరి అంత అద్భుతంగా అక్కడ సేవలందిస్తున్నారు. ఎన్నో విభాగాలున్నాయి. పిరమిడ్‌లో డిసిప్లిన్‌గా ధ్యానం చేయటం. పిరమిడ్ చుట్టూరు ఉన్న అకామిడేషన్ దగ్గర అలాగే పిల్లలకి బాల విహారం. హ్మ్. హ్మ్. ఎన్నో విహాలు పిల్లలకి యూత్‌కి హ్మ్. పెద్దవాళ్ళకి అన్ని రకాలుగా అలాగే కౌన్సెలింగు క్లాసెస్ ఎన్నో విభాగాలు మరి ఈ ప్రతినిధి ధ్యాన మహాయాగం ఊర్లో నిర్వహిస్తున్నారు. నిజంగా ఇది చాలా చాలా అద్భుతం మేడం. సార్ ఇప్పుడు బాల వికాస్ అన్నారు. మళ్ళీ యువతకు కూడా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పారు. సో, ధ్యాన యువ అని చెప్పేసి. వీటికేమైనా రిజిస్ట్రేషన్స్ అలా ఉంటాయా సార్? లేదంటే మనము డైరెక్ట్‌గా కార్యక్రమాల్లో పాల్గొనొచ్చా?
ఈ బాల విహారు అనేది పిల్లలతో తీసుకొస్తారు. ఎక్కడికైనా ఒక చోటకి మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు పిల్లలు కూడా ఉంటారు. కానీ ఇక్కడ అలా కాదు. ఆ పిల్లలు వాళ్ళ ఆత్మ ఎదుగుదల కోసం అక్కడ ప్రత్యేకంగా బాల విహారిని మరి మహేశ్వరి మేడం గారు వైజాగ్ ఆవిడ చాలా చాలా ధన్యవాదాలు. చాలా ఓపికగా దీన్ని కండక్ట్ చేస్తారు. మరి అక్కడ పిల్లలకి ఎలాంటి ఫీజు ఏమీ ఉండదు. చక్కగా వెళ్ళి ఆ ఆ పిల్లలకి అక్కడ అన్ని రకాలుగా ఆడుకుంటాక అసలు మర్చిపోతారు. ప్రపంచాన్ని మర్చిపోతారు. ఓషో అంటాడు. ఈ పిల్లలు చాలా పిల్లల్ని నవ్వు చూసి మనం ఆనందించొచ్చు అంటారు. ఆ పిల్లల ఆనందం అంతా కూడా అక్కడే ఉంటది. అలాగే యూత్ మరి యువతకి మనం ఏదో అనుకుంటే సహజంగా ప్రతిరోజు ధ్యాన మహాయోగంలో అందరూ ధ్యానం చేసుకుంటారు. ఏదో కళ్ళు మూసుకుని ధ్యానం చేసుకుంటారు. అంతే ఏం ఉండదు అనుకుంటారు. కానీ ఈ యూత్ నిజంగా అక్కడికి వస్తే ఈ యువత ఎంత ఆనందంగా ఉంటారనేది నేర్చుకోవాల్సిందంతా అక్కడే ఉంటుంది. ఆహా! ధ్యానం అంటే ఇలా ఉంటుందా? ఇంత ఎంజాయ్‌మెంట్ గా ఉంటుందా? డాన్స్ ప్రోగ్రాలు ఉంటాయి. కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయి. సాంగ్స్ ఉంటాయి. అన్ని రకాలుగా ఎవరికి ఏం కావాలో, ఏ ప్రోగ్రామ్స్ లో ఎవరు పార్టిసిపేట్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ క ప్రతినిధి జనమహా యాగంలో మరి అంత అద్భుతంగా ఏర్పాటు చేశారు. అలాగే పెద్దవాళ్ళకి కూడా వాళ్ళకి సేత్ కౌన్సిలింగ్ క్లాసెస్ ఉంటాయి. హ్మ్. అలాగే ఆహ్, మాతృత్వం గురించి గర్భిణీ స్త్రీలకు కూడా ఒక క్లాసులు ఉంటాయి. ఇలా ఎన్నో విభాగాల్లో అన్ని విభాగాలు ఏ వయసుకు తగ్గ ఏ ఏజ్ తగ్గ మాస్టర్స్ కి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్న ఫీల్డ్ అంతా కూడా ఇక్కడ రావచ్చు. వాళ్ళు ఆ ఫీల్డ్ లో పాల్గొనొచ్చు. ఎలాంటి అసౌకర్యం ఉండదు. భూమి మీద ఇలాంటిది ఇక్కడికి వస్తే భూమి మీద ఇలాంటిది ఒకటి ఉందా అని అనిపించేలాగా అక్కడికి వచ్చిన వాళ్ళకి అర్థమవుతుంది మేడం. మరి సార్స్ ఎన్నో సార్లు అన్నారు. "ఒరేయ్ మనం పైన ఏదైతే ఉందో పైనంతా ఆనందం, సంగీతం, ఆనందం, నృత్యం ఇదే ఉంది. నేను అదే కిందకి తీసుకొస్తున్నాను. మనం చేసే పని అదే. అదే ఇక్కడ రావాలని నా కోరిక" అన్నారు. నిజంగా అది పత్రిజీ, శక్తిస్థల్, కైలాసపురి కడతాల్లో అది నిరూపణ అవుతుంది మేడం. శక్తి స్థల్‌లో మనకు ధ్యానం చేసే అవకాశం ఉంటుందా? ఎంతసేపు ఉంటుంది? ఇప్పుడు ఈ 3 గంటల ధ్యానంతో పాటుగా ఇప్పుడు 6 గంటలకు పొడిగించడం జరిగింది. అక్కడ మనకి అవకాశం ఉంటుందా? లేదంటే విభాగాల వారీగా ఏదన్నా చేస్తారా? ఓన్లీ సందర్శనార్థమే మనకక్కడికి వెళ్ళాల్సొస్తుందా? లేదు లేదు మేడం. అంటే మనం 3 గంటలు ఉదయం మార్నింగ్ సంగీతంతో 3 గంటలు ధ్యానం ఉంటుంది. అలాగే ఈవినింగ్ కూడా 2 గంటలు ఉంటుంది. తర్వాత లాస్ట్‌లో ఒక గంట ఉంటుంది. ఇలాగ 6 గంటల ధ్యానం అనేది ఉంటుంది. అలాగే శక్తి స్థల్ కూడా మనం ఖాళీ సమయంలో ఫ్రీ టైమ్‌లో ఎళ్లి అక్కడ శక్తి స్థల్‌లో పత్రి సారు ఉన్ ఉన్న ప్రదేశంలో శక్తి స్థల్. ఆహ్, హ్మ్. శక్తి స్థల్ ప్రాంతంలో మనం ఎప్పుడైనా వెళ్లి చేసుకోవచ్చు. ఈ టైంలో ఫ్రీ టైంలో ఒక అర్ధగంట ఎవరైనా ఎప్పుడైనా ఎళ్లి అక్కడ కూర్చొని ధ్యానం చేసుకొని మళ్ళీ అక్కడి నుంచి రావచ్చు. అక్కడ టైము కండిషన్స్ ఏమి లేవు. ఎవరైనా రావచ్చు. కొంత టైం చేసుకోవచ్చు. అందరూ ఎవరైనా చేసుకోవచ్చు అక్కడ. దానికి అక్కడ రెస్ట్రిక్షన్స్ ఉండవు. సైలెన్స్‌గా అక్కడ కూర్చొని చేసుకోవచ్చు మేడం. ఆ అవకాశాలు కూడా కల్పించారు. సరే అయితే ఇప్పుడు మీరు భీమవరం నుంచి అక్కడ ఎంతమంది వచ్చే అవకాశం ఉంది? మీరేదైనా ట్రాన్స్‌పోర్ట్ లాంటిదేదైనా కల్పిస్తున్నారా ఇక్కడికి రావడానికి? ఎందుకంటే కొత్త వారికి ఏంటి? ఎలా ఉంటుంది? అన్నది కూడా తెలీదు కదా! సో, ఇలాంటి గైడ్‌లైన్స్‌తో వాళ్ళందరిని తీసుకురాబోతున్నారు. ఆల్రెడీ ఎప్పుడో ఒక నెలల కిందటే టికెట్స్ బుక్ చేయటం జరిగింది మేడం చాలా మందికి. ఇక్కడ ఒక భీమవరమే కాదు భీమవరం, పాలకొల్లు రమేష్ గారు ఆల్రెడీ ఎప్పుడో టికెట్స్ బుక్ చేశారు. అలాగే నరసాపురం భాస్కర్ గారు, దుర్గాప్రసాద్ గారు, ఆహ్, ఇలాగ మాస్టర్స్ అందరూ కూడా కేవీడీ గారు, బాబీ గారు, మన భీమవరం చిట్టిబాబు గారు, వర్మ గారు, దుర్గా మేడం గారు, దుర్గారాణి వీళ్ళందరూ కూడా ఆల్రెడీ కొత్త వాళ్ళని వాళ్ళకి ట్రైన్స్ బుక్ చేయటం, వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకురావటం. మనం ఒక వ్యక్తికి 100 సార్లు మనం ధ్యానం చేయండి అని చెప్తే ఎంతో, ఒక్కసారి ఈ ధ్యాన మహాయాగంలోకి ఒకసారి చూపిస్తే చాలు. సరే అయితే ఇప్పుడు ఏదైనా ఏజ్ లిమిట్ ఉంటుందా సార్? ఇక్కడికి రావాలి, పార్టిసిపేట్ చేయాలి అనుకుంటే అన్ని విభాగాల వారు రావచ్చా? ఏజ్ లిమిట్ ఏమీ లేదు మేడం. అసలు ఎవరైనా ఏజ్ లిమిట్ చిన్న పిల్లలు బాగా చిన్న పిల్లలు చంటిబిడ్డలు ఎత్తుకునే చంటిబిడ్డలే వాళ్ళకి కొంచెం అలాంటి స్పెషాలిటీస్ కొంచెం వాళ్ళే కొంచెం కేర్ తీసుకొని రావాలి తప్ప చలిగాలికి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే అందరూ కూడా
నడిచే పిల్లల కానించి న- పెద్ద వయసు ఎంత వయసున్న అందరూ కూడా చక్కగా రావచ్చు. వాళ్ళు చిన్నపిల్లలే పెద్దవాళ్ళే చిన్నపిల్లలు అయిపోతారు అక్కడికి వస్తే. ఓకే. అక్కడ ఏజ్ అనేది ఉండదు. అక్కడ వయసుతో మర్చిపోతారు. అక్కడ అంత ఆనందం పొందుతారు ఈ ధ్యాన మహాయాగం. ఒకవేళ ఆరోగ్యం సహకరించని వాళ్ళు, మాకు కూడా ఆసక్తి ఉంది, మేము కూడా రావాలనుకుంటున్నాము, లేదంటే వీక్షించాలనుకుంటున్నాము, యజ్ఞంలో పా యాగంలో పాల్గొనాలనుకుంటున్నాము అనే వాళ్ళకి ఏదైనా ఆన్‌లైన్ ద్వారా గానీ, ఇంకేదైనా వర్చువల్‌గా కానీ ఏదైనా అవకాశం ఉంటుందా సార్ పార్టిసిపేట్ చేయడానికి? పిఎంసి డిజిటల్ ఉంది కదా మేడం. పిఎంసి డిజిటల్ అనుకుంది అలా కాదు, అసలు డైరెక్ట్ గా అసలు ఆరోగ్యం బాగోని వాళ్ళు ఇక్కడికి రావాలి. నాకు బాగాలేదు ఆరోగ్యం అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి ధ్యాన మహాయాగానికి వస్తే, ఒకవేళ రాకపోయినా ఇది పిఎంసి డిజిటల్ లో కానీ పిఎంసి ఛానల్లో కానీ వాళ్ళు వీక్షిస్తే 2 రోజులు చూసి 3వ రోజే పరిగెట్టుకుని ధ్యాన మహాయాగానికి వస్తారు. ఇది నిజం మేడం. అక్కడ చక్కగా చేసుకోవచ్చు. ఉం. ఇంత డిజిటల్ ద్వారా అద్భుతంగా కూడా మనము అంత చైతన్యాన్ని నింపొచ్చనమాట. అంత చైతన్యాన్ని అందులో అంత మార్పు. ఎక్కడికక్కడ హోర్డింగ్స్ కూడా మరి ప్రతి టౌన్ లోని పల్లెటూరులోని హోర్డింగ్స్ కూడా పెడుతున్నారు. ఈ పత్రిజీ ధ్యాన యాగం 4 అని. ఇది ఏంటి హోర్డింగ్స్ ఏంటని అడుగుతున్నారు. ఈ పాంప్లెట్లు ఏంటని అడుగుతున్నారు. ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణంలో భాగం. అద్భుతం, మహా అద్భుతం. సరే ఇప్పుడు యాగాలు కానీ, మెడిటేషన్ కానీ ఇతర కార్యక్రమాలు కాకుండా అన్నదానం సార్ మెయిన్‌గా. ఎంతమంది వచ్చినా వాళ్ళు అన్నదానం చేయడానికి రెడీగా ఉన్నారు. చాలా డిసిప్లైన్డ్‌గా చేస్తున్నారు. సో, ఇదంతా ఎలా సాధ్యమవుతుంది? అన్న దానం కాదు మేడం. అన్న వితరణ. హ్మ్. అన్న వితరణ అనేది మనం నిజంగా ఎవరికి దానం చేయట్లే. వచ్చిన వాళ్ళందరికీ కూడా చక్కగా వాళ్ళ ఆత్మ తృప్తి పడేలాగా మనం వాళ్ళకి యజ్ఞ ప్రసాదాన్ని అందిస్తున్నాం. హ్మ్. ఈ యజ్ఞ ప్రసాదం అక్కడికొచ్చి అసలు ఇంత అద్భుతమైన ఈ ప్రసాదాన్ని తిన్నందుకు తిన్నవాళ్ళు ఖచ్చితంగా మారుతారు మేడం. హ్మ్. ధ్యానం చేయడం ఒక ఎత్తైతే, ఈ యజ్ఞ ప్రసాదం తీసుకుని ఎన్ని లక్షల మంది వచ్చినా సరే, అక్కడ ఒక డిసిప్లిన్‌గా వెళ్ళి, సిస్టమాటిక్‌గా వెళ్ళి, త్రోసిపోకుండా. ఎందుకంటే మా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చూస్తా ఉంటాను. మేము ఎవరికన్నా ఒక 500 మందిని అకామిడేషన్ ఇచ్చి అక్కడ ఒక వాళ్ళకి ఫుడ్ ఏర్పాటు చేస్తే అంతా గందరగోళం, గలాట, తోసుకుంటాలు, గెంటుకుంటాలు. కానీ ఇక్కడ అలా ఉండదు. నేనంటాను మీరు మా పిఎస్ఎస్ఎం కడతానికి ఒకసారి రండి డిసిప్లిన్ చూదురు గాని అంటా ఉంటాను. ఎన్ని లక్షల మంది ఉన్నా సరే ఎవ్వరికి లేదు ఇది అన్న మాట ఎప్పుడూ రాలేదక్కడ. కడతాలో ఇది లేట్ అయింది, ఇది తక్కువొచ్చింది, ఇది లేదు అన్న పదమే లేదక్కడ. ఎందుకంటే అక్కడున్న మాస్టర్స్ అంత అద్భుతంగా మనకి కంటికి కనిపించేది ఏదో మనం మాట్లాడుకునే కొద్దిగానే ఉంటుంది మేడం. కంటికి కనిపించని వరకు ఎంతో జరుగుతుందని సార్ ఎన్నో సార్లు చెప్పారు. మరి అలా జరగటం వల్లే అక్కడ అంత అద్భుతంగా జరుగుతుంది. అదంతా హాస్టల్‌గా జరుగుతుందనేది సార్ ఎన్నో సార్లు చెప్పారు. అది మనం ఒక అడుగు ముందుకు వేసి అందులో మనం భాగస్వామ్యం అవుతున్నాం. అన్నీ ఆటోమేటిక్‌గా అయి జరుగుతా ఉన్నాయి. ఓకే. ఆ ప్రసాదం అంత టేస్టీగా ఉంటది. మరి ఆ టేస్ట్ ఎలా వస్తదో తెలీదు గానీ, హ్మ్. మరి ఎలాగా ఎలాంటి అజీర్తి గాని ఏమీ చేయదు. మరి హాయిగా ఉంటుంది. అక్కడ 10 రోజులు ప్రవీణ్ మాస్టర్‌కి ఒక మహా పండగ మేడం. అంటే వసుదైక కుటుంబం అంతా కలిసి జరుపుకునే ఒక పండగ. అవును మేడం. పండగ. మహా పండగ. మహా పండగ. హ్మ్. ఇది ఒక మాస్టర్ మనమే కాదు. పత్రి సార్ చాలా సార్లు చెప్పారు. ఒరేయ్! మనమే అనుకుంటున్నామా? కొన్ని లక్షల మంది హాస్టల్ మాస్టర్స్ ఆహ్, స స సరస్వతి సభా ప్రాంగణం చుట్టూరు ఉంటారండి మేడం. ఇది ఎంత అద్భుతం మేడం. హ్మ్. థర్డ్ డే ఉన్న మాస్టర్స్ అందరూ చూడొచ్చన్నారు. ఓకే. థర్డ్ డే ఉన్న మాస్టర్స్ అందరూ అక్కడ ఏం జరుగుతుందనేది కళ్ళకి కట్టినట్టు చెప్పారు మేడం. సార్ చెప్పారు సార్. ఇంతకంటే గొప్ప సందర్భం ఈ భూమి మీద ఉండదని కూడా చెప్పారు. నిజంగా అది ప్రతినిధి ధ్యానమయాగం ఊర్లో కూడా జరుగుతుంది మేడం. సార్ చివరిగా మీ సందేశాన్ని ఇవ్వండి సార్. అంటే మెడిటేషన్ గురించి కానీ, యాగం గురించి కానీ మీ సందేశం ఇవ్వండి సార్. మానవుడు ఈ భూమి మీద జన్మించడమే అత్యంత గొప్ప విషయం అండి. మానవ శరీరం ధరించి ఈ భూమి మీదకి వచ్చాడంటే ఎవరు ఏ కారణం చేత ఈ భూమి మీదకి రారు. 84 లక్షల జీవరాశుల్లో
మానవ జన్మ మహా అద్భుతం. మానవుడే సాక్షాత్తు మాధవుడు, దేవుడు, దివ్యుడు, దేవుడు. మరి అలాంటి దేవుడు చేయవలసిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సార్ చెప్పారు. అవే మనం చేస్తున్నాం. మరి ఈ జన్మ సార్థకం చేసుకోవాలంటే మరి ధ్యానం చేసిన వాళ్ళకి ఈ విషయం తెలుస్తుంది. ధ్యానం చేయని వాళ్ళకి ఈ విషయం తెలీదా అంటే తెలీదు మేడం. అందుకే వాళ్ళందరికీ ధ్యానం నేర్పించడానికి మనం ఈ పిరమిడ్ మాస్టర్‌గా భూమి మీదకొచ్చాం. చాలా మందికి నేనింతే, నేనిలాగే అనుకుంటారు. కానీ ఒక్క 40 రోజులు మనం మనం ధ్యానం గురించి ఆ వ్యక్తికి చెప్తే చాలు ఆ వైబ్రేషన్ అతను అప్పుడు చేయకపోయినా చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ తర్వాతైనా చేస్తాడతను. ఎందుకంటే మనం వెళ్లి ఆ వ్యక్తికి ధ్యానం గురించి చెప్పాం. ఆ వ్యక్తిలో ఆ వైబ్రేషన్స్ అప్పుడు బీజాలు నాటుతాయి. తర్వాత మొలకెత్తుతాయి. అప్పుడు అతను చేసే వర్క్ వేరేగా ఉంటుంది. కంటికి కనిపించని వర్క్ వేరేగా ఉంది మేడం. ఇది ప్రతి వ్యక్తికి కూడా మనం ధ్యానం అనేది అందించాలి. ఈ భూమి మీద ప్రతి జీవరాశి హాయిగా జీవించే హక్కు ప్రతి జీవరాశికి ఉంది అని ప్రతి మానవుడికి ఈ ధ్యానం ద్వారానే తెలుస్తుంది. అందుకని ధ్యాన ప్రచారం విపరీతంగా చేస్తున్నాం. శాఖాహార ర్యాలీలు విపరీతంగా చేస్తున్నాం. అది చెయ్యాలి. పిరమిడ్ మాస్టర్ అంటే 24/7 అలా వర్క్ చేస్తే అనతి కాలంలోనే అద్భుతంగా ఈ ప్రపంచం అంతా కూడా ధ్యాన జగత్తు అందరూ ధ్యానం చేస్తారు. అందరూ శాకాహారులవుతారు. ఈ భూమండలం అంతా కూడా ఈ భూమండలం అంతా ఈ పిరమిడ్స్ గురించి చాలా చెప్పాలి. ప్రతి గ్రామంలోని కూడా ఒక పిరమిడ్ రావాలి. ఎందుకంటే పిరమిడ్ ఉన్న అది ఒక ప్రత్యేక ని నిర్మాణం. దాని యొక్క ఒక గ్రామంలో ఒక పిరమిడ్ ఉందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంటి పైన పిరమిడ్ ఉంది. మరి చుట్టుపక్కల వాళ్ళందరికీ ధ్యానం గురించి తెలుస్తుంది కదా! ఇప్పుడు కడతాల్ కైలాసగిరిలో ఒక మహా పిరమిడ్ ఉంది. మరి దాని యొక్క వైబ్రేషన్స్ ప్రతి దేశంలోనే ఎళ్తున్నాయి. అందుకని ప్రతి గ్రామంలోని ఒక పిరమిడ్ ఉంటే దాని యొక్క వైబ్రేషన్స్ మరి ఆ గ్రామం అంతా కూడా ఓహో! ఈ పిరమిడ్ కాడ ధ్యానం జరుగుతుందని ధ్యానానికి వచ్చినోళ్ళు ఎవరో ఒకళ్ళు వాళ్ళు రావాలనుకున్నప్పుడు మనం చేసే ప్రచారంలో ఏదో ఒక సందర్భంలో వస్తారు. ఒక్కసారి ధ్యానానికి వచ్చిన మాస్టర్స్ ఖచ్చితంగా అతను అప్పుడు అతని బీజం నాటుద్ది. తత్సయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. అంటే ఎప్పుడైతే ధ్యానం చేయాలని సంసిద్ధంగా ఉంటాడో అప్పటినుంచి అతనికి జర్నీ స్టార్ట్ అయిపోతుంది కదా! ఆ సంసిద్ధత అనేది మనం ఇప్పుడు పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా వాళ్ళకి ఆ పని చేస్తున్నాం. ఈ ధ్యాన మహాయాగం కూడా అందులో భాగమే. ఇది ఈ యజ్ఞం అన్ని ఈ యజ్ఞం ఫలితం అంత అద్భుతంగా ఉంటుంది. మరి అక్కడి నుంచి వచ్చిన మాస్టర్స్ అందరూ కూడా ఆ వైబ్రేషన్స్ ఇక్కడ అద్భుతంగా పనిచేస్తారు. మనం అందరూ మాస్టర్స్ అందరూ వెళ్తారు. ఎందుకెళ్తాం మేడం? అక్కడ అంతా చూస్తాం. అక్కడ ఎంతో ఎనర్జీ తీసుకుంటాం. ఎంతో శక్తిని తీసుకుంటాం. ఆ శక్తితో ఏం చేస్తాం మనం ఇక్కడికొచ్చి మనం చేయవలసిన వర్క్ ఏదైతే ఉందో పెండింగ్ ఉంటుందో లేకపోతే చేయాలనుకుని కొంచెం లేట్ అవుతుంది. అవన్నీ టక 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 చేసేస్తాం. ఎందుకంటే మనలో అక్కడి నుంచి తెచ్చుకున్న వైబ్రేషన్స్ అలాంటివి. ఆషామాషి వైబ్రేషన్స్ కాదు మేడం అవి. ఆ ఎనర్జీ అంతా మన దగ్గర ఉంటది కాబట్టి, ఆ ఎనర్జీతో ఇప్పుడు ఈజీగా పని చేస్తాం. అందుకని సారు అంత ధ్యానమహాయజ్ఞాలు పెడతానికి కారణం అదే. వాళ్ళందరూ అలాగే చేస్తారు. అలాగే మాస్టర్స్ అందరూ కూడా మరి పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా శక్తి వంచన లేకుండా వాళ్ళ ఆత్మ ఎదుగుదలకు అద్భుతంగా పనిచేస్తున్నారు. గురువుగారు తలపెట్టిన ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ ఈ 3 కూడా మరి ప్రపంచ శాంతి కోసం మరి అందరూ హ్మ్. అద్భుతంగా సేవలు అందిస్తున్నారు. ఇంకా అందించాలని కోరుకుంటున్నాను మేడం. చాలా చాలా ధన్యవాదాలు. పిఎంసి వారికి, అలాగే ఈ ధ్యాన మహాయాగానికి నడుంకట్టిన విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి వాళ్ళ టీమ్ అందరికీ కూడా అక్కడికొచ్చిన బాత్రూమ్ కడిగిన వ్యక్తి కాడి నుంచి, అన్నదానం చేసిన వ్యక్తి కాడి నుంచి, పుస్తకం ప్రచారం చేసి, పుస్తకాలు డొనేషన్ కలెక్ట్ చేసిన మాస్టర్స్, చేస్తున్న మాస్టర్స్ అందరికీ వేల 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 కృతజ్ఞతలండి. నాకు ఈ అవకాశం ఇచ్చి నేను కూడా ఎంతో అద్భుతంగా ఆనందిస్తున్నాను. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ పిరమిడ్ గురించి, దాని విశిష్టత గురించి మరియు యాగాలు, యజ్ఞాలు, చక్రాల గురించి చాలా చక్కగా, క్లుప్తంగా వివరించారు. అండ్ మీ అనుభవాలను కూడా చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ. థాంక్ యూ.